డాక్టర్ గారు స్మోకింగ్ చేయకపోయినా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందండి. ఇది షాకింగ్ ఫ్యాక్ట్. స్మోకింగ్ లేకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో ఒక పేషెంట్ ఆ 2 పేషెంట్స్ ఒక్కోసారి కూడా స్మోకింగ్ లేని వాళ్ళలోనే వస్తుంది. ఇది షాకింగ్ ఫ్యాక్ట్ అండి. ఎందుకు? దీనికి కారణాలు ఏముండొచ్చు అంటే, ప్యాసివ్ స్మోకింగ్. మీరు స్మోక్ చేయకపోయినా కానీ స్మోక్ చేస్తున్న వాళ్ళ పక్కన ఉన్నా కూడా మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ జెనెటిక్స్ అండ్ బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్. అంటే చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద పనిచేసిన వాళ్ళు కానీ, ఎక్కువ కాలం కట్టెల దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఫర్నెస్ దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా కూడా. సో సిమ్టమ్స్ ఎప్పుడు ఎలా ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయాలి, ఆర్ ఎలా ఎర్లీగా దీన్ని కనుక్కోవాలి స్మోకింగ్ లేని వాళ్ళల్లో అంటే, ప్రొలాంగ్డ్ కాఫ్ రావటం కానీ, దగ్గుతో పాటు రక్తం పడటము, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అనుకోకుండానే బరువు తగ్గుతున్నారు. సో ఈ 3 సిమ్టమ్స్లో కనుక ఏదైనా సిమ్టమ్ ఉంటే మీరు ఇమీడియట్గా దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏ టెస్ట్ చేయించుకోవాలి మనకి లంగ్ క్యాన్సర్ ఐడెంటిఫై చేయాలి అంటే, లో డోస్ సిటీ చెస్ట్, అంటే లో డోస్లో ఉన్న సిటీ చెస్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనము ఏదైనా కణితి కానీ గడ్డ కానీ చేంజ్ ఆఫ్ ఉందా లంగ్లో అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. సో దీంతో పాటు ప్రివెన్షన్, ఎలా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే, ప్యాసివ్ స్మోకింగ్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి, పొల్యూషన్ ఎక్స్పోజర్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి, అండ్ ఎక్స్పోజర్ టు డస్ట్ అండ్ పొల్యూషన్ కానీ, అండ్ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా ప్రివెంటివ్ స్టెప్స్ కనుక ఫాలో అయితే మనము లంగ్ క్యాన్సర్ నాన్ స్మోకర్స్లో అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. బాటమ్ లైన్ ఏంటంటే, లంగ్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లోనే కాదు, నాన్ స్మోకర్స్లో కూడా వస్తుంది. ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ద లైఫ్స్ హియర్.